నేను కూడా ఇంత బిడ్డలైనా ఇది జూ గారు జురాసిక్ పార్క్. రాత్రి ఏం తిన్నావు? పోయిగా సాంబార్ ఇక్కడ. ఇవి సరిపోతాయా? ఏదో ఫార్మాలిటీకి. మైండ్ బ్లోయింగ్. అయ్యో అది మండరాయరు కదా. జాతీయం ఇదెందో చొక్కరా. ఎక్కడో చూసినట్టుందే. నన్ను కాదు, ఈ డ్రెస్ ని. ఇది నీదే. టెన్షన్ పడకు, ఆడిపేరే జాతీయం. కంటికి నచ్చినవని తీసుకెళ్ళిపోతాడు. అరే. బుక్స్ తప్ప మళ్ళీ తెచ్చి ఇక్కడే పాడేస్తాడులే. వైదివే, నా పేరు కన్నబాబు. నో థ్యాంక్స్. ఎంతమంది ఉంటారు ఈ డబ్బాలో? 8 మంది నీతో కలిపి. అంతమంది ఉంటే మా ఊర్లో మీటింగ్ అంటారు, రూమ్ అనరు. చే ఏంటిదంతా? పెయింట్స్, వీటితో నేను ప్రయోగాలు చేస్తుంటాను. ఈ కార్టూన్స్ అంతా ఎవరు? వీడు పందిళ్ళ రాంబాబు. 10 మందిలో మాట్లాడాలంటే భయం. అందుకే వీడు చెప్పాలనుకున్నది ఆ బొమ్మతో చెప్పిస్తుంటాడు. వీడి సిద్ధాంతం లోకనాథం. దంతేవాడి నుంచి వచ్చాడు. వాళ్ళ నానిచ్చిన ఎర్రచొక్క వేసుకుని ఇంకా ఆవేశపడుతుంటాడు. పుల్లకేసి పుల్లల్లాంటి జుట్టు చూసి తెలుగు మాస్టర్ పెట్టిన పేరది. ఇదిగో వీడు పురాణం నాగరాజ్. సినిమా పిచ్చాడు, హీరో అవ్వాలని వీడి ఆశ. టోటల్ గా వీళ్ళే మన రూమ్మేట్స్. రూమ్ ఈ మోట ఎందుకు ఇందాక నుంచి కదులుతుంది? ఓ వీడే మక్బూల్ ఉరఫ్ మబులు. అమెరికాలో బతకలేక వచ్చేసి నిద్ర టైమింగ్స్ ఇంకా సెట్ అవ్వక పగటిపూట పడుకుంటుంటాడు. వీడిని రాత్రి పరిచయం చేస్తా. ఇంతకీ దగ్గరలో ఏమైనా సూపర్ మార్కెట్ ఉందా? సూపర్గా ఉంటుంది కానీ బజార్ ఉంది. హలో హలో, ఎక్కడ సచ్చినారో తొత్తుకొడక. హలో ఎక్కడ? ఇక్కడే ఉంటే ఫోన్ ఎందుకు? ఎమ్మటే వచ్చాయి. ఆపలని కొట్టుకొచ్చాయి. ఎదవా తిడితే గాని బుద్ధి లేదు ఎదవకి. ఏం కావాలా? డియోడ్రెంట్, ఫేస్ వాష్, హెయిర్ జెల్. అన్ని ఇంగ్లీషేనా? తెలుగు అక్కర్లేదా? జోకేనా భయ్యా? అన్ని ఉన్నాయిగా లోపల, చూసుకో. అమ్మాయి నువ్వు నీకు హైదరాబాద్లో సిస్టర్ ఉందా? సింధు. ఆ సింధువే. నేనే సింధు. మరి హైదరాబాద్లో ఉంది ఎవరు? అర్థమైంది. అక్కడ తంతే ఇక్కడికి వచ్చి పడ్డావు అనమాట. ఇక్కడే ఉన్నా అన్నాడు. ఏడబ్బా ఎంతసేపు ఏడు చేస్తున్నాడు? ఏం కావాలి నీకు? ఫాలో అవ్వు, చెప్తా. దొరికాడు. ఎంత అయిందో చూసి చెప్పు. చూడకుండానే చెప్తాను. 9:30 అయింది. ఎక్కడా తమరో? నేనా రాజన్ హాస్టల్లో ఉంటున్నా. ఆయన నీకెందుకే? నాకెందుకంటావేంట్రా ఎదవా? అక్కడే ఉండు, రాజన్నము చంపేస్తాను నేను. ఓయ్ మీరా? సూపర్ మార్కెట్ అన్నారు, చేపల మార్కెట్లో ఉంది ఇక్కడ. నాకు కావాల్సిన దొరకలేదు, తెప్పించి పెట్టు. ఊరి కొత్తోళ్ళ ఉన్నాడు. కనీసం ఇదైనా పని చేస్తుందా? గీకే మిషనా? ఎస్. ఇందా స్వైప్ చెయ్యి, అదే గీక్కో. మళ్ళీ ఒకసారి గీకండి. మళ్ళీ ఇంకొకసారి గీకండి. మిషన్ ప్రాబ్లమా? కార్డే ప్రాబ్లం. ఒక్క నిమిషం. శరత్ చంద్ర, నా క్రెడిట్ కార్డు పనిచేయట్లేదయ్యా. బ్యాంకులో డబ్బులున్నాయా లేదా? లైన్లో ఉండు. కానీ మీకు ముందే చెప్పాను, మీకు కార్డులు పనిచేయవని. ప్రస్తుతానికి మీది బేవర్స్ బ్యాచ్ అని మీరు మర్చిపోయినట్టున్నారు. పెట్టేయమ్మా, నువ్వు ఫోన్ పెట్టేయి. ఎంత తీసుకో. అంటే ఈ ఐటమ్స్ అన్ని నేను వాడను, కొన్ని తీసేద్దాం. సోపు, ఈ డియోడ్రెంట్, ఇవి చాలు. అవి లోపల పెట్టేసుకోండి. ఎన్సీసీయా ఎన్ఎస్ఎస్ఆ? ఇద్దరు లేపు స్పెల్లింగ్లు అడుగుతావంటే ఏటీఎంలో పాన్ కార్డు పెట్టేద్దాం కదా అన్నది. అందరు లేచి ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే నువ్వేదో పెద్ద మహారాజులో పడుకున్నావే. స్పెషలా? లేచి గ్రౌండ్కి రా. నువ్వు ఇటురా. ఏంటి? 50 రూపాయలు ఎక్కడా? తొందర రా బాబాయ్, లేకపోతే నీ బువ్వ కట్టు. ఒరే పిజ్జా, ఇవాళకి నీ షూసే. అమ్మా, ఆ షాట్ నాదరా. గోడ మీదే కాకుండా ఒంటి మీద కూడా జాతీయం చేసేస్తావా? ఏది నీది ఏది నాది బ్రదర్, ఇది మాత్రం నీదే. ఇదిగో తీసుకో. దరిద్రుడా, బొంబాయి రైలు ఇప్పేస్తే చూస్తారే. అర్ధరాత్రి పడి ఏంట్రా ఇది ఇప్పుడు? అర్ధరాత్ర తెల్లారుజామున 5 అయింది. డేలో ఈ పాట చూడటం ఇదే ఫస్ట్ టైం. ఏది ఈ పాట?
ఓ మై గాడ్ రన్నింగ్. అయినా గవర్నమెంట్ కాలేజ్లో చదవాలంటే ఎన్సీసీలోనో ఎన్ఎస్ఎస్లోనో ఎందులోనో అందులో చేరాలి. అది ఇక్కడ ఉండి చదువుదాం అనుకునే వాళ్ళ కోసం నేను మేనేజ్ చేస్తాగా. ఆహా. కష్టమేమో. ఇదే మంగమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల. చాలా గొప్ప గొప్ప వాళ్ళు, తెలివైన వాళ్ళు చదువుకుని బయటకు వెళ్ళిన కాలేజ్. అందుకే నేను కూడా 5 ఏళ్లుగా ఇదే కాలేజీలో ఉంటూ రకరకాల డిగ్రీలు చదువుతున్నా. అరే హిందీ మాస్టర్ వస్తున్నాడు రా, అందరు హిందీలోనే మాట్లాడండి. కంగారు కైకు ఐ విల్ మేనేజ్. అరే యార్ పురాణం నాగరాజు నిన్న మొన్న తూ కిదర్ గయా రే. क्या रे? అరే क्या कहा? फिर से बोला. మాస్టర్ జీ ఆబా అబా आप ఏంట్రా పాప్ आप సునియే యార్ పురాణం నాగరాజు నిన్న మొన్న తూ కిదర్ గయా రే. అమ్మా దాంతో దొంగ. फिर से बोलो. నిన్న మొన్నకేం చెప్పాలరా? కల్ ఆగే కల్ ఫ్యాంటాస్టడే ఫ్యాంటాస్టడే. గల్లకాయ వేసవ రాష్ట్ర భాష మాతృభాష కాకుండా ఇంగ్లీష్లో మాట్లాడతావురా? పులకించిన కేశములవాడ పులకేసి. నిన్న మొన్న సార్ హిందీ మే బోలో. తెలుగులో ఏడు. ఏడుపుకు భాష ఉంటుంది సార్. దేంట్లో దాంట్లో ఏడు. తెలుగులో మాట్లాడకపోతే మీరు కొడతారు, హిందీలో మాట్లాడకపోతే మీరు కొడతారు. ఓ పని చేయండి సార్, నిన్న మొన్న మీరు తీసుకొని వెళ్ళండి, కిదరగారే మీరు తీసుకొని వెళ్ళండి, మమ్మల్ని ఇలా వదిలేయండి సార్. మీరు ముగ్గురు 3 భాషల్లో ఏడవండి. తాత ఏంటి నాకు ఈ రాత? చచ్చిపోయావు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇప్పుడు చంపేశావండి. ఈడెందుకు చేస్తున్నాడు ఇప్పుడు? చెప్పా. నీ గురించే తెలుసుకుందామని చేశానమ్మా. పాపం పల్లెటూరు. నువ్వేం వరి అవకు షరతు. సింహం అడవిలో ఉన్న జూలో ఉన్న వేటే తింటుంది. నువ్వే కొత్త జాబ్ ఎత్తుకోవడానికి రెడీగా ఉండు. నువ్వు ఊరుకోవడంత ఉత్తమం, బోడుగుండంత సుఖం ఇంకోటి లేదమ్మా. ఇదే నీ జీవిత పరమార్థం. అప్పుడు నీ అమ్మ నాన్న మాటలు. హలో, భారతీయ విద్యా నిబంధనల ప్రకారం 2 ఏళ్లలో డిగ్రీ చదివితే దాన్ని అండర్ గ్రాడ్యుయేట్ అంటారు. తెలుగులో చెప్పు. తెలుగే కదా. 2 ఏళ్లలో డిగ్రీ ఎలా చదువుతావని. చదవను, కొంటాను. గుడ్ మార్నింగ్ ప్రిన్సిపాల్ గారు. నేను మీకోసం ఒక పెద్ద ఆఫర్ తీసుకొచ్చానండి. నేను ఈ కాలేజ్లో చదవటం మీకు అంత మంచిది కాదు. అంటే నాకు అంత ఓపిక లేదనుకోండి. కాకపోతే నాకు సర్టిఫికేట్ కావాలి. మీకేం కావాలో చెప్తే చెప్పు. ఏం చెప్పు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. అమ్మ మిలిటరీ. ఓహో, అర్థమైపోయింది. ఏమని? ప్రిన్సిపాల్ని కూడా నేనేనా? ఈ మ్యాచ్ ఫిక్సింగ్ లో మీరు కూడా ఉన్నారని. అంటే నా ఆస్తి, విల్లు, షరతులు ఎక్సెట్రా ఏ బాల్ ఎప్పుడేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు అన్నమాట. తెలుసు. సో డీటెయిలింగ్ కూడా అక్కర్లేదు. ఎంత ఇవ్వగలవు? బిజినెస్ స్టార్ట్. ఎంత అంటే ఊరే బుగ్గలోడా. కమన్ చెప్పండి సార్. నా ఆస్తిలో 2% అంటే చాలా. మీరు రిటైర్ అయిపోయిన తర్వాత 2 కాలేజీలు కట్టుకోవచ్చు. మొహమాట పడకండి సార్, ఫీల్ ఫ్రీ. రాజన్న, ఆ ఆఖరి సంవత్సరం సూర్యుడు ఆడపిల్లలను దారుణంగా ఏడిపిస్తున్నాడంట. చీకటి పడ్డాక దుప్పటితోటి కప్పేసి కాలేజీ గ్రౌండ్ లో కుమ్మేద్దామా వాడిని? కుమ్మేయండి. కొట్టడం ఎందుకు సార్? ప్యాంట్లో తేనె పోసేసి మన కాలేజీ వెనుక ఉన్న చీమలపటి దగ్గర కాళ్ళు చేతులు కట్టి పడేస్తే 1 మంత్ వరకు ఇది బంద్ సార్. ఏంటండి ఆయన క్రిమినల్ లా మాట్లాడతాడేంటి? కదా యాసిడ్ పోసేద్దామండి. మన ల్యాబ్ లో బోల్డ్ అంత వేస్ట్ గా పడుంది. ఇది కరెక్ట్. ఏంటి సార్, ఇది కాలేజా లేదంటే సెంట్రల్ జైలా? కాలేజే. డియర్ లెక్చరర్స్, మీకు చెప్పానుగా, ఇతనే ప్రవీణ్ జయరామరాజు. ఓహో, వీళ్ళందరికీ ఆల్రెడీ చెప్పేశారనమాట. పెద్ద ప్లాన్ లా ఉంది మ్యాచ్ ఫిక్సింగ్ ఇది. అవును, ఫిక్సింగే. నీలాంటి స్టూడెంట్ ని మార్చగలవని ఫిక్స్ అయిన తర్వాతే మేము ఈ వృత్తిలోకి వస్తాం. మార్చేస్తాం సార్. షట్ అప్. సిటీలో నీ చదువు, నీ సర్టిఫికెట్స్ మడిచిపెట్టుకోమనటం, ఆస్తి, విల్లు, డిగ్రీ సర్టిఫికెట్ లేకుండా నీకు పైసా కూడా రాదన్న విషయం అన్నీ తెలుసు. నీ దారులన్నీ మూసుకుపోయే పీజే. ఇక్కడ మేము నీకు చేసే ఒకే ఒక హెల్ప్ ఏంటంటే, సిటీలో నీ 1 ఇయర్ చదువును కూడా లెక్కలోకి తీసుకొని ఇక్కడ 2nd ఇయర్లో నిన్ను కూర్చోబెట్టడమే. అది కూడా ఎందుకో తెలుసా? నీలాంటి వాడిని 3 ఏళ్లు భరించే ఓపిక ఈ కాలేజీకి లేదు గనక. ఇంకో 3 నెలల్లో ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్. ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? వాటిల్లో ఫెయిల్ అయ్యావనుకో కాలేజీ రూల్స్ ప్రకారం నిన్ను బయటికి పంపించేయచ్చు. ఇది ఈ బంపర్ ఆఫర్ నేను నీకు ఇస్తున్నాను. ఇష్టం లేకపోతే ఇప్పుడు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా. వెళ్ళిపోతా. క్లాస్ లోకి నువ్వు రా, దారి చూపించు. రాజన్న పోరానక్కి నీకు ముందు బెంచ్ కావాల్సి వచ్చింది. వెళ్తారులే. అమ్మీ అన్నా కూర్చో కూర్చో. వదినా చూడు చూడు. నీ క్లాస్ ఇదే.
బుక్ మర్చిపోయాను తీసుకొచ్చి ఓ are called the actors on the stage called life. ఇది ఇక్కడ ఉందేంటి ఏం కావాలి? న్యూ అడ్మిషన్. ఆగ్రా, కింద పడింది. ఎన్నిసార్లు పడతావే? ఉద్దండం సార్ వస్తున్నారు, అందరూ సైలెంట్ గా ఉండండి.